Hello friends, welcome to Gauss tutorial. Previous class లో మనం వర్డ్ 2016 ఒక ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు టెక్స్ట్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలా, తర్వాత ఎంఎస్ వర్డ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి ఎలా పాటించాలన్నది ఈరోజు నేర్చుకుందాం. అయితే ఫస్ట్ ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేయాలంటే స్టార్ట్ మీద క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అనే ఫోల్డర్ ఉండదు. ఓకేనా, మీకు నిన్న చెప్పిన ప్రీవియస్ క్లాస్లో ఇది సపరేట్గా వర్డ్ అనేది డబ్ల్యూ మీద వస్తుంది, ఎక్సెల్ అనేది ఈ మీద వస్తుంది, యాక్సెస్ అనేది ఏ మీద వస్తుంది. కాబట్టి మనము డబ్ల్యూ మీదకి వెళ్ళాలి. కాబట్టి ఏదైనా ఒక లెటర్ మీద క్లిక్ చేసేసి డబ్ల్యూ మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా డబ్ల్యూ మీదకి వెళ్ళిపోతాం. ఇక్కడ వర్డ్ 2016 ఉందిగా, ఇక్కడ క్లిక్ చేయగానే మనకు వర్డ్ 2016 ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. చేయగానే మనకు వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా సెకండ్ మెథడ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ సెర్చ్లో వర్డ్ అని టైప్ చేయండి. సెర్చ్ బాక్స్లో వర్డ్ అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఎంటర్ కొట్టగానే మీకు వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కూడా మీరు సెకండ్ మెథడ్లో కూడా ఓపెన్ చేయొచ్చు. ఇది ఎంఎస్ వర్డ్ 2016 యొక్క విండో. అయితే దీన్ని ఏమంటారు అనేది ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు టెక్స్ట్ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, ఎంఎస్ వర్డ్లో సెలెక్షన్కు సంబంధించినటువంటి చాలా మెథడ్స్ ఉంటాయి. అవేంటి అన్నది ఇప్పుడు చూద్దాం. తర్వాత దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఏందన్నది ఇప్పుడు చూద్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ నేను టైప్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. దీనికి ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఫాలో అయితే మనకు టెక్స్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. అదేంటంటే ఈక్వల్ టు RAND ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ రాసి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా మీకు టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం సెలెక్షన్ చేయాలంటే అందరు కూడా మామూలుగా ఏం చేస్తారంటే ఇట్లా క్లిక్ చేసుకొని మౌజ్ని డ్రా చేసుకుంటూ సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ దాకా చేస్తారన్నమాట. ఇదంతా ప్రాసెస్ లేకుండా, ఇంత పెద్ద ప్రొసీజర్ లేకుండా ఈ లైన్ మొత్తం ఒకటేసారి సెలెక్ట్ చేయాలంటే ఈ కర్సర్ అనేది చూడండి, అయాకారం ఉంది కదా, దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే డైరెక్ట్గా యారోగా మారుతుంది. ఓకేనా, ఏ లైన్ అయితే నువ్వు సెలెక్షన్ చేయాలనుకుంటున్నావో ఆ లైన్ సూట్గా పెట్టేసి ఒక క్లిక్ చేస్తే మొత్తం లైన్ ఇమీడియట్లీ ఒకటేసారి ఒక క్లిక్తోనే మీకు సెలెక్ట్ అయిపోతుంది. అదేవిధంగా మీకు నెంబర్ ఆఫ్ లైన్స్ కావాలంటే క్లిక్ చేసి అట్లనే పట్టుకొని కిందికి డ్రా చేస్తే మీకు ఆటోమేటిక్గా సెలెక్షన్ అనేది అవుతుంది. ఓకేనా, తర్వాత మీరు ఒక వర్డ్ని చేయాలంటే మీకు ప్రాక్టీస్ ఉన్నదనుకోండి, ఇట్లా మీరు టెక్స్ట్ అనే వర్డ్ని చేయాలంటే ఇట్లా మంచి ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ప్రాక్టీస్ లేకుంటే ఇటు వెళ్ళిపోతుంది, లేకుంటే ఇటు వెళ్తుంది. ఓకేనా, అలా కాకుండా మీరు వర్డ్ కరెక్ట్గా సెలెక్ట్ చేయాలంటే ఏ వర్డ్ అయితే మీరు సెలెక్షన్ చేయాలనుకుంటారో ఆ వర్డ్ మీద డబల్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఐండ్ చేయాలనుకుంటున్నా, ఐండ్ మీద డబల్ క్లిక్ చేయండి. కరెక్ట్గా సెలెక్ట్ అయింది ఆటోమేటిక్గా. అట్లా దేని మీద డబల్ క్లిక్ చేస్తే దాని మీద మీకు ఆ వర్డ్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెలెక్ట్ అవుతుంది. ఒక లైన్ కావాలంటే మాత్రం ఇలా పట్టుకొని డ్రా చేయకండి. ఓకేనా, ఏ లైన్ కావాలంటే ఆ లైన్ ఇట్లు లెఫ్ట్ సైడ్కి రండి, లెఫ్ట్ సైడ్కి వేస్తే యారోగా మారుతుంది. ఆ సూట్గా క్లిక్ చేసేస్తే ఆ లైన్ ఆటోమేటిక్గా మీకు సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా, తర్వాత ఈ పేరా కావాలనుకుంటే మీరు ఇట్లా లైన్ పట్టుకొని ఇట్లా కూడా సెలెక్ట్ చేయొచ్చు, ఒక పేర అవుతుంది. లేదంటే పేరాలు ఎక్కడైనా సరే మీరు ట్రిపుల్ క్లిక్ చేయండి, 1 2 3 ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిందా. అట్లా ట్రిపుల్ క్లిక్ చేసినా కూడా మీకు పేరా సెలెక్ట్ అవుతుంది. అంటే ఒక వర్డ్ సెలెక్ట్ చేయాలంటే డబల్ క్లిక్ చేయాలా, పేరా సెలెక్ట్ చేయాలంటే ట్రిపుల్ క్లిక్ చేయాలా, ఒక లైన్ మొత్తం ఒకటేసారి సెలెక్ట్ చేయాలంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలా, లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఏ లైన్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ లైన్ సూట్గా యారో పెట్టేసి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ లైన్ మొత్తం కూడా మీకు సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత ఒక్కోసారి మీరు ఆ లైన్ పూర్తిగా కాదు మధ్యలో కావాలనుకుంటారు, అట్లా కూడా మీరు చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేను ఈ కోడ్ నుంచి ఇక్కడ క్లిక్ చేసుకున్నా, కోడ్ నుంచి కావాలి నాకు. ఈ కోడ్ ఇక్కడ క్లిక్ చేసేసి నాకు ఎక్కడ దాకా కావాలనుకుంటున్నానో అక్కడ దాకా, ఇక్కడ వాటర్ దాకా కావాలి. ఈ కోడ్ నుంచి ఈ వాటర్ దాకా సెలెక్షన్ కావాలి అన్నప్పుడు ఇట్లా ఈ కోడ్ నుంచి క్లిక్ చేసుకొని ఇట్లా 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 వాటర్ దాకా రావాల్సిన అవసరం లేదు. ఇంత ప్రొసీజర్ మనకు అవసరం లేదు. చూడండి, దీన్ని నేను ఎంత సింపుల్ చేస్తానండి. ఈ కోడ్ క్లిక్ చేయండి, క్లిక్ చేసి వాటర్ దాకా కావాలి కదా, మనం ఈ వాటర్ కాడ క్లిక్ చేసేటప్పుడు షిఫ్ట్ బటన్ నొక్కి పట్టుకొని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అక్కడ నుంచి ఇక్కడ దాకా మీకు సెలెక్షన్ అయిపోతుంది. అంటే అది 1 పేజీ కావచ్చు, 2 పేజీలు కావచ్చు, 10 పేజీలు కావచ్చు. మీరు ఎక్కడైనా సరే మామూలుగా స్టార్టింగ్ పాయింట్లో మామూలుగా క్లిక్ చేయండి, ఎండింగ్ పాయింట్లో షిఫ్ట్ బట్టి క్లిక్ చేయండి.
ఓకేనా. ఇదంతా కూడా ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, టెక్స్ట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇదంతా కూడా మీకు కంటిన్యూస్ సెలెక్షన్ గురించి చెప్పిన. అదేవిధంగా మీరు ఇప్పుడు నాన్ కంటిన్యూస్ సెలెక్షన్ చేయాలనుకుంటున్నా, అంటే ఇక్కడ కొంచెం సెలెక్ట్ చేయాలనుకుంటున్నా, తర్వాత ఇక్కడ కొంచెం సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసేసిన తర్వాత ఈ లుక్ అని వాడు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డాక్యుమెంట్ అని వాడు చేస్తే అది ఉండట్లేదు, అర్థమైందా. అక్కడ వేసి ఇక్కడ వేస్తే ఏమవుతుంది, అది ఇక్కడ వేస్తే అది వెళ్ళిపోతుంది, అక్కడ వేస్తే ఇది వెళ్ళిపోతుంది. అక్కడ కాకుండా అక్కడ సెలెక్షన్ ఉండాలా, మనకి ఇక్కడ సెలెక్షన్ ఉండాలి, గ్యాప్ వచ్చినా కూడా సెలెక్షన్ అనేది ఉండాలి అన్నప్పుడు అట్లా గ్యాప్ ద్వారా సెలెక్షన్ చేయాలంటే మనం కంట్రోల్ బటన్ యూజ్ చేయాలి. గ్యాప్ లేకుండా చేయాలంటేనేమో షిఫ్ట్ బటన్ యూజ్ చేయాలి. గ్యాప్ ద్వారా వేయాలంటే కంట్రోల్ బటన్ యూజ్ చేయాలి. చూడండి ఎంత కావాలనుకుంటారో మామూలుగా ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయండి, ఒక లైన్ కావచ్చు, ఒక వర్డ్ కావచ్చు, ఓకేనా, ఒక పేరా కావచ్చు. సెలెక్ట్ చేసి మిగతా చేసేటప్పుడు కంట్రోల్ పట్టుకోండి, కంట్రోల్ నొక్కి పట్టుకొని చేయండి. చూడండి అక్కడ ఉంది, ఇక్కడ ఉందా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అట్లా మీరు నాన్ కంటిన్యూస్ కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. కంటిన్యూ అంటే షిఫ్ట్ యూజ్ చేయాలా, నాన్ కంటిన్యూస్ అంటే కంట్రోల్ యూజ్ చేయాలా. అదేవిధంగా ఇదంతా కూడా నేను మౌస్ తోటి చెప్పిన. ఇప్పుడు మౌస్తో కాకుండా కీబోర్డ్తో కూడా సెలెక్ట్ చేయొచ్చు. చూడండి ఎక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటే మీరు ఆ కర్సర్ ఏదైతే బ్లింకింగ్ అవుతుందో దాన్ని కర్సర్ అంటారు. ఆ కర్సర్ కీబోర్డ్ ద్వారా కిందికి మీదుకోవాలంటే మీదకు రావాలంటే అప్ యారో నొక్కండి, 4 యారోస్ ఉంటాయి కదా, అప్ యారో నొక్కండి. కిందికి రావాలంటే డౌన్ యారో నొక్కండి. లెఫ్ట్కి వెళ్ళాలంటే లెఫ్ట్ యారో నొక్కండి. రైట్కి వెళ్ళాలంటే రైట్ యారో నొక్కి పట్టుకోండి. మీకు బాగా వెళ్ళాలంటే స్పీడ్ ఇటు నొక్కి పట్టుకుంటే స్పీడ్ వెళ్ళిపోతుంది. అయితే మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు హెల్ప్ నుంచి సెలెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ పెట్టుకొని మీరు షిఫ్ట్ పట్టుకొని ఈ యారో నొక్కితే ఇటు సెలెక్ట్ అవుతూ ఉంటుంది. కీబోర్డ్ ద్వారా చెప్తున్నా, షిఫ్ట్ పట్టుకొని చేస్తే సెలెక్ట్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఒక ఇంచుకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. అదేవిధంగా మీరు లేదు నేను ఇటు సెలెక్ట్ చేస్తా అంటే షిఫ్ట్ పట్టుకొని రైట్ సైడ్ పట్టుకోండి. సారీ ఇప్పుడు ఇది కూడా లెఫ్ట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ రైట్ నుంచి ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది మనం ఏంది లెఫ్ట్, సారీ ఇప్పుడు రైట్ సైడ్ అంటే రైట్ యారో నొక్కండి. నేను చెప్పేది ఏంటంటే రైట్ నొక్కితే రైట్ యారో వస్తుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ కావాలనుకుంటే లెఫ్ట్ యారో పట్టుకోండి. అప్ కావాలనుకుంటే అప్ యారో నొక్కండి. డౌన్ కావాలనుకుంటే డౌన్ యారో నొక్కండి. అట్లా ఏ నొక్కితే అది కూడా మీకు ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతాయి. 4 లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ యారో నొక్కాలి, రైట్ నొక్కాలి, అప్ కావాలంటే అప్ నొక్కాలి, డౌన్ కావాలంటే డౌన్ నొక్కాలి. అయినా ఇట్లా మీరు మనం దీని ద్వారా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కీబోర్డ్ ద్వారా కూడా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎంఎస్ వర్డ్ మనం ఓపెన్ చేసి వర్క్ చేస్తున్నామంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏంటంటే ఇక్కడ ఏమండి ఇక్కడ మనకు ట్యాబ్స్ ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు హోమ్, ఇన్సర్ట్, డిజైన్, లేఅవుట్, వీటిని ఏమంటారు మనం ట్యాబ్స్ అంటాం. అయితే ఈ ట్యాబ్స్ అనేది ఈ ట్యాబ్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా ఈ రిబ్బన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి, ఓకేనా. అంటే ఈ రిబ్బన్ మీద డిస్ప్లే అయినప్పుడు మనం వర్క్ చేసేటప్పుడు ఏంటంటే మనకు మంచిగా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ రిబ్బన్ ఆఫ్లో ఉందనుకోండి, ఇట్లా ఆఫ్లో ఉందనుకోండి అంటే వర్క్ చేయడం మనకు ఏమవుతుంది కొంచెం కష్టమవుతుంది. కాబట్టి రిబ్బన్ ఎప్పుడు కూడా మనం ఆఫ్లో ఉంచుకోవద్దు. అంటే అది ఆన్ కావాలంటే ఏం చేయాలంటే డబుల్ క్లిక్, ఏ ట్యాబ్ మీద అయినా సరే మీరు డబుల్ క్లిక్ చేయండి, ఆఫ్ అవుతుంది. ఆఫ్ ఉంటే ఆన్ అవుతుంది, ఆన్ ఉంటే ఆఫ్ అవుతుంది. ఏం చేస్తా ఏదైనా ఏ ట్యాబ్ అయినా సరే ఏ ట్యాబ్ మీద అయినా సరే మీరు ఏం చేయాలా డబుల్ క్లిక్ చేయాలా, ఓకేనా. ఆఫ్ ఉంటే ఆన్ అవుతుంది, ఆన్ ఉంటే ఆఫ్ అవుతుంది. మనకి ఎప్పుడు కూడా ఏం చేయాలి మీరు ఆన్లో ఉంచాలా, ఓకేనా. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్లో ఇదొకటి. తర్వాత రైటింగ్ స్టైల్ అంటే దాన్ని ఏమంటారు అంటే మనం రైటింగ్ స్టైల్ ఏమంటారు అంటే పాంట్ టైప్ అంటారు, ఓకేనా. ఏమంటారు పాంట్ టైప్ అంటారు. కొంతమంది రైటింగ్ స్టైల్ని పాంట్ స్టైల్ అని చెప్తారు, కానీ పాంట్ స్టైల్ అంటే రైటింగ్ స్టైల్ కాదు, ఓకేనా. పాంట్ స్టైల్ని ఏమంటామంటే పాంట్ టైప్ అంటారు, లేదా పాంట్ టైప్ ఫేస్ అంటారు. పాంట్ టైప్ అన్నా పాంట్ టైప్ ఫేస్ అన్న ఒకటే రైటింగ్ స్టైల్ అని అర్థం. పాంట్ స్టైల్స్ అంటే మాత్రం రైటింగ్ స్టైల్స్ కావు. పాంట్ స్టైల్స్ అంటే బోల్డ్, ఇటలిక్, అండర్లైన్ ఈ మూటిని పాంట్ స్టైల్స్ అంటారు, కానీ రైటింగ్ స్టైల్స్ని పాంట్ స్టైల్స్ అన్నారు, ఓకేనా. పాంట్ టైప్ అంటారు లేదా పాంట్ టైప్ ఫేస్ అంటారు. అంటే మనం ఒక డాక్యుమెంట్ ఎంఎస్ వర్డ్లో తయారు చేసేటప్పుడు ఎలాంటి రైటింగ్ స్టైల్స్ వాడాలంటే ఇలా ఉన్నాయి. ఇక్కడ ఇది కాలిబ్రో వాడాలా, లేదంటే ఇక్కడ టైమ్స్ న్యూ రోమన్ అని ఒకటి ఉంటుంది, టైమ్స్ న్యూ రోమన్ అని ఉంటుంది. అది నచ్చిందా? టైమ్స్ న్యూ రోమన్ ఇలా నెక్కితే కూడా మీకు వస్తుంది టైమ్స్ న్యూ రోమన్, ఇట్లా కూడా మీరు తీసుకోవచ్చు. అంటే మనము ఏదైనా డాక్యుమెంట్ తయారు చేసేటప్పుడు అంటే కాలిబ్రీ అని ఉపయోగించాలా,
లేదంటే టైమ్స్ న్యూ రోమన్ ఉపయోగించాలి. ఓకేనా. తర్వాత హెడ్డింగ్ అయితే ఓకేనా, హెడ్డింగ్ అయితే ఫాంట్ సైజ్ 18 పెట్టాలా. హెడ్డింగ్కు ఫాంట్ సైజ్ ఎంత పెట్టాలా? 18. మెయిన్ హెడ్డింగ్ ఎంత పెట్టాలా? ఫాంట్ సైజ్ 18. సబ్ హెడ్డింగ్ అయితే 14 పెట్టాలా ఫాంట్ సైజ్. అంటే పేరాగా లైన్స్కి అయితే లైన్స్ కానీ ఒక పేరాలాగా టైప్ చేసినప్పుడు మీరు పేరా లైన్స్గా టైప్ చేసినప్పుడు ఎంత పెట్టాలి అంటే 11 or 12 యూజ్ చేయాలి. 11 or 12 ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్లో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఫాంట్ టైప్ కాలిబ్రీ లేదా టైమ్స్ న్యూ రోమన్, ఫాంట్ సైజ్ వచ్చేసి హెడ్డింగ్కు 18, సబ్ హెడ్డింగ్కు 14, తర్వాత పేరాల లైన్స్ లాగా రాస్తాయి ఇలా. ఇప్పుడు కానీ ఇవన్నీ లైన్స్ ఇవన్నీ ఇలా రాస్తే మనం టైప్ చేస్తే 11 or 12 యూజ్ చేయాలా. తర్వాత ఇక్కడ జూమ్ అనేది ఎప్పుడు కూడా జూమ్ ప్యానల్ 100% ఉండాలి. ఎప్పుడు కూడా జూమ్ ప్యానల్ ఇక్కడ జూమ్ ఎంత ఉండాలి? ఎప్పుడు కూడా 100% ఉండాలా. తర్వాత వ్యూస్ బటన్లు ఎప్పుడు కూడా ప్రింట్ లేఅవుట్ సెలెక్ట్ అయి ఉండాలా. వ్యూస్ బటన్లు ఏముండాలా? కంపల్సరీ ప్రింట్ లేఅవుట్ ఉండాలా. అదేనా. అంటే ఇక్కడ మీరు వ్యూస్ ఇక్కడ జూమ్ అనేది 100% ఉండాలా. ఓకేనా. లేఅవుట్లో మీకు కంపల్సరీ ప్రింట్ లేఅవుట్ ఉండాలా. తర్వాత హెడ్డింగ్ వచ్చేసి 18 ఉండాలా, సబ్ హెడ్డింగ్ వచ్చేసి 14 ఉండాలా, లైన్స్ వచ్చేసి 11 or 12 ఉండాలా, టైప్ ఫాంట్ టైప్ వచ్చేసి కాలిబ్రీ టైమ్స్ న్యూ రోమన్ ఉండాలా. తర్వాత ఈ రిబ్బన్ అనేది ఎప్పుడు కూడా ఆన్లో ఉండాలి. ఓకేనా. తర్వాత పేపర్ సైజ్ వచ్చేసి లేఅవుట్లో పేపర్ సైజ్ వచ్చేసి ఎప్పుడు కూడా A4లో ఉండాలి. ఎందుకంటే కామన్గా మనం ప్రింట్ తీస్తే బయట ఎక్కువ అవైలబుల్ ఉండేది ఏంది? A4 సైజ్ పేపర్ అని. కాబట్టి మనం ఎప్పుడు కూడా A4 సైజ్ పేపర్ అనేది యూజ్ చేయాలి. అంటే A4 సైజ్ పేపర్ యూజ్ చేస్తూ మనం ఇవన్నీ కూడా పాటిస్తూ ఒక మంచి ఒక ఫుల్ ఫీచర్ ఒక డాక్యుమెంట్ అనేది మనము క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనము ఒక్కొక్క ట్యాబ్లు హోమ్ ట్యాబ్లో క్లిప్ బోర్డ్ గ్రూప్ ఇట్లా ఫాంట్ గ్రూప్ అంటే ఒక్కొక్క గ్రూప్ గురించి మనం నేర్చుకుంటూ అది సేవ్ ఎట్లా చేయాలా అని అన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మనము నేర్చుకుందాం. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.